కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద ఏ ఆరోపణలు వచ్చినా చివరిగా నిరూపితం కావాలనేది ఇక్కడ నిరూపితం కావాలి. న్యాయస్థానాలు వాటిని స్వీకరించి వాటి మీద వెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకు మోదీ గారు వచ్చిన తర్వాత చాలా భారీ ఎత్తున త్రిశూల వ్యూహం అది ఇది నేను మమతా బెనర్జీ మీద బెంగాల్లో జరుగుతుంది. ఈ మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళారు అసలు? ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే మీరు కార్యక్రమం చేస్తుంటే నేను నా అధికారాలతో నాకున్న సీనియారిటీతో వస్తే మీరు ఏం చేస్తారు? మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి చాలా శక్తివంతురాలైన ముఖ్యమంత్రి. వాళ్ళు అక్కడికి వస్తే అక్కడికి ఈమె వెళ్ళి ఫైల్ పట్టుకొని వచ్చారు. ఓ గ్రీన్ ఫైల్ తీసుకొచ్చారు, ఆకుపచ్చ ఫైల్. ఈ గ్రీన్ ఫైల్లో ఏముంది? ఇది ఇప్పుడు దేశం అంతా పెద్ద చర్చ. ఆ గ్రీన్ ఫైల్ ఎందుకు తెచ్చారు? దానికి కూడా చాలా లింకులు కనిపిస్తున్నాయి. తన పార్టీ అభ్యర్థుల మీద ఆమె ఒక సర్వే చేయించి నివేదికలు చేయించుకున్నారు. ఆ సమాచారం బీజేపీకి చేరితే ఈమె ఎవరి మీద ఎలాంటి అంచనా ఉందో తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఈ రైడ్ చేశారని ఆమె అంటారు. కాదు, పలానా బొగ్గు కుంభకోణంలో భాగంగా మేము చేసాము అంటారు. అలా అయితే ప్రశాంత్ కిషోర్ని ఎందుకు వదిలేశారు? అసలు అప్పుడు ప్రశాంత్ కిషోర్ కదా ఉన్నాడు. ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ భేతాల ప్రశ్నలే. వీటికి పాతాల ప్రశ్నలు, భేతాల ప్రశ్నలు, వీటికి ఎప్పటికీ సమాధానాలు రావు. మూడవది ఆ సర్వే సమస్య కూడా. ఆ సర్వే చేయించడానికి మనీ లాండరింగ్ పద్ధతిలో డబ్బు సమకూర్చారు, అందుకోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించానే, మనీ లాండరింగ్ కింద 23 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. ఏది చంద్రబాబు కేసు నడుస్తుంది. మరి ఏమవుతుంది తర్వాత? ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సర్వేలు ఇవి రకరకాలు. సో నిన్న చంద్రబాబు నాయుడు మనం మాట్లాడాం కదా, నిన్న మాట్లాడినా ఈరోజు వివరంగా వస్తున్నాయి. ఆయన అధికారుల మీద తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఎందుకు ఖర్చు చేయట్లేదు? ఇలా డబ్బులు మురిగిపోతున్నాయి, మీరు వెంటనే ఫిబ్రవరి 15 లోపల ఖర్చు చేసి. ఇది అసలు ఒక పథకం, ఒక నిర్మాణం ప్రకారం దీని ప్రకారం వెళ్ళాలి, కానీ అంత లోపల ఖర్చు అవ్వాలి, ఇంత లోపల దేనికి ఒక దానికి ఖర్చు చేసి అదొక లెక్క. అది కూడా సరైనది కాదు. కానీ చంద్రబాబు నాయుడు మటుకు మీరు మారుతారా లేదా నన్ను మార్చమంటారా? ఈ పద్ధతిలో ఆయన అంత తీవ్రంగా అసంతృప్తి వెలిబుచ్చినట్టుగా పత్రికలో శీర్షికలు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ అదే పత్రికలో టాప్ లేపేశారు అధికారులు ఒక సర్వే చెప్తుంది అని. సో ఇదే సమస్య. ఇప్పుడు ఆ సర్వే వచ్చింది, ఈ సర్వే వచ్చింది, బ్రహ్మనాయుడు రేటింగ్ ఓ టాప్లో ఉంది, ఇవన్నీ నేనే వార్తలు ఇస్తాను. తర్వాత ఏమవుతుంది? కాబట్టి ఈ కేసుల పూర్తి సమాచారం మీద ప్రభుత్వం కూడా లేదా సిఐడి అయినా అధికారికంగా సమగ్రంగా ఒక నివేదిక న్యాయస్థానంలో సాంకేతికంగా అయినప్పటికీ వాళ్ళు విడుదల చేయాల్సి ఉంటుంది. జగన్ కేసుల మీద కూడా సిబిఐ ఏదో ఒక దశలో ఒక వివరణ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు అర్థమే కాదు. ఏసీబీ కోర్టు, సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు చెప్తారు. ఇప్పుడు నిన్న దాల్మియా కేసు వచ్చినప్పుడు జగన్ తరఫు న్యాయవాది ఏమన్నాడు? సిబిఐ చెప్పింది వీటన్నిటి వల్ల మేము కాగ్నిజబుల్ అఫెన్స్, గుర్తించవలసిన నేరం జరిగిందని మేము కేసు పెట్టామంటే, మీరు కాగ్నిజబుల్ అఫెన్స్ అనడాన్ని మేము తప్పు పట్టడం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ తేడా వస్తుంది? నిజంగా ఈ భేతాల ప్రశ్నలకు 2026లో ఉన్న అంటే నేను ఈ కేసుల మీద 2011 అప్పటి నుంచి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పటికి 15 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ అయోమయంగా ఉంది. మరి బాబు కేసులో ఫర్దర్గా వెళ్తారా వీళ్ళు? అప్పీల్ చేస్తారా లేదా తెలియదు. జగన్ కానీ వైసీపీ కానీ అప్పుడు వద్దన్నా కానీ కొంతమంది వద్దన్నా దాని మీద ఆ విధమైన వైఖరి తీసుకోవడం సరైనదని భావిస్తారా లేదా తెలియదు. బట్ ఈరోజు వాళ్ళ పత్రిక మటుకు చాలా మామూలుగా రిపోర్ట్ చేసి నివేదించి వదిలేసింది.